హాయ్ అందరికీ. ఈరోజు బీరకాయ పాలు ఒరిజినల్గా అసలు ఎట్లా చేయాలి అనేది చూపించాలనుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తాం యాజ్ యూజువల్గా. బీరకాయ ముక్కలు కొంచెం పొట్టు ఉంచుకుని కట్ చేసుకోవాలి, చిన్న ముక్కల కింద కొద్దిగా లైట్గా పొట్టు ఉండాలన్నమాట. ఇలా తాలింపు వేసేసుకుంటాము. తాలింపు వేసేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను. తర్వాత బీరకాయ ముక్కలు వేసేస్తాం అన్నమాట. అయితే దీంట్లో ఉల్లిపాయలు వేయను నేను. ఉల్లిపాయలు ఎందుకు వేయను అంటే ఉల్లిపాయలు రజోగుణాన్ని కలగజేస్తుంది, బీరకాయ సాత్విక గుణాలని కలగజేసేది. ఈ రెండు కలిపి కనుక కూర వండుకుంటే బీరకాయలో పూర్తిగా ఉండే ప్రయోజనాలు ఏవి, ఆరోగ్య ప్రయోజనాలు ఏవి మన శరీరానికి అందవన్నమాట. అంటే కూరలో ఉండవు. ఆ రెండు కలిపి వండితే కనుక వేరే ఏవో ప్రయోజనాలు ఉంటాయి తప్పించి మనం బీరకాయ ఎందుకైతే తింటున్నాం అంటే బీరకాయ తినేది రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం తినాలి. బీరకాయలో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, నీరు ఉంటుంది, అన్ని రకరకాలుగా చాలా మంచి మంచి ప్రయోజనాలు, సత్వగుణాలను కలగజేస్తుంది బీరకాయ తింటే. ఈ సత్వగుణాలు అంటే ఏంటి అంటే యోగా, మెడిటేషన్ ఇవి చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే మనిషికి రజోగుణాలు అంటే కోపం, ఉద్రేకం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఉండవన్నమాట. బీరకాయ కూర తింటూ ఉంటే రెగ్యులర్గా ఆ గుణాలు ఏమీ లేకోకుండా సత్వగుణాలు, శాంతం, మంచిగా ఆలోచించే గుణం, పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట బీరకాయ కూర తింటే. మాకు చిన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం బీరకాయ కూర ఉండేది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతిరోజు బీరకాయ కూర చారు కంపల్సరీగా. నాన్ వెజ్ ఉన్నప్పుడు ఈవినింగ్స్ నాన్ వెజ్ ఉండేవారు, అలాంటప్పుడు బీరకాయ కూర ఉండేది, ప్లస్ నాన్ వెజ్ కూడా ఉండేదన్నమాట. మా నాన్నగారు అలా మెయింటైన్ చేసేవారు ఆ బీరకాయ కూరని. తర్వాత కొంచెం బీరకాయ ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది మా మీద. మంచి బీరకాయ కూర తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. కాన్స్టిపేషన్ తగ్గిపోద్ది చక్కగా, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఒంట్లో వేడి కలిగిస్తుంది కదా, వేడిని తగ్గించేస్తుంది బీరకాయ కూర తింటే. ఇలా మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మనకి శరీరానికి అందాలంటే కనుక ఇందులో ఉల్లిపాయ వాడకూడదు బీరకాయ కూరలో. పాలు పోస్తే, ముఖ్యంగా పాలు పోసిన బీరకాయ కూరలో అసలు ఉల్లిపాయ వేయం. మిగతా ఇంకా శనగపప్పు వేసి లేకపోతే మసాలా వేసి అలాంటివి చేస్తే కనుక అది రుచి కోసం చేసుకునే కూర, కానీ హెల్త్ కోసం చేసుకునే కూర కాబట్టి ఇందులో ఉల్లిపాయ వేయకుండా అలా ఉప్పు, కారం అన్నీ వేసేసి, కారం కూడా చాలా తక్కువ, ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుంటాం. ముఖ్యంగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి జ్వరం వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా, అంటే డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉండదు కదా జ్వరం వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఈ బీరకాయ కూర పెడతారనమాట. చాలామందికి బీరకాయ కూర అంటే జ్వరమే గుర్తొస్తుంది. జ్వరం లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు బీరకాయ కూరే వండి పెట్టేవారు పూర్వం. కంపల్సరీగా బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటి కూరలు అంటే ఇవన్నీ సత్వగుణాలను కలగజేసే కూరలే కంపల్సరీగా పెట్టేవారనమాట. ఈ బీరకాయ పాలు కూరల ఇలా పూర్తిగా నీరంతా ఎగిరిపోవాలండి. పైన నీరు పోయాల్సిన అవసరం లేదు. చూడండి, పూర్తిగా ఎగిరిపోవాలి, ఒక్క చుక్క కూడా నీరు లేకోకుండా. అలాంటప్పుడు పాలు పోయాలన్నమాట. ముందే కొంచెం నీరు ఉండగా పాలు పోస్తే అది టేస్ట్ బాగోదు, పిచ్చి పిచ్చిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అదొక వేరే టేస్ట్ వస్తుంది. కనుక నేను ఆ విషయం చూపిద్దామని చెప్పి ఈ కూర చేస్తున్నాను అనమాట. నేను చాలా వీడియోస్ చూశాను, ఈ బీరకాయ పాలు కూరల వీడియోస్. పూర్తిగా నేను చేసే కూరకి చాలా తేడాగా ఉన్నాయన్నమాట. అందుకని ఇలా చేసుకుంటే ఒరిజినల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ కూర చేస్తున్నాను. కనుక గ్రహించి మనం ఆరోగ్యం కోసం వండుకోవాలి బీరకాయ కూర అంటే కనుక కంపల్సరీగా ఈ పద్ధతిలోనే వండుకోండి. ఈ పాలు పోయికోకుండా నువ్వుల కారం కూడా వేసుకోవచ్చు. అలాగే తెలగపిండి ఉంటుంది కదా, తెలగపిండి చల్లుకోవచ్చు దీంట్లో, నువ్వుల కారం వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కారం వేసుకోవచ్చు. లేదంటే గుత్తొంకాయ కారం తయారు చేస్తాం కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాల టేస్ట్లో వండుకోవచ్చు అనమాట దీన్ని. పాలు ఇప్పుడు ఇంతవరకు సేమ్ వేస్తాము, ఈ పాలు పోయకుండా మిగతా అనమాట. నువ్వు కారం కానీ, ఇంకా కరివేపాకు కారం కానీ, అలాగే చేతి కారం అని చేస్తుంటాను నేను, చూపించాను చాలాసార్లు. ఆ చేతి కారం చేసినప్పుడు కూడా ఇలాగే అది కూడా వేసుకుంటే కూడా వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడు పాలు పోసుకుంటే కొంచెం అంతగా అంటే బోర్ కొడుతుంది కదా, మాకంటే చిన్నప్పుడు బోర్ కొట్టేది కాదు.
రోజు తిన్నా బీరకాయ కూర తినేవాళ్ళం. కనుక ఇది బాగుంటుంది బీరకాయ కూర. ఇలా చేసుకోండి. చూసారా, నీరంతా పోయిన తర్వాత అలా పూర్తిగా పాలు ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్టవ్ హైలోనే పెట్టాలి, సిమ్లో పెట్టడానికి. ఇప్పుడు దాకా సిమ్లో ఉంది, ఇప్పుడు హైలో పెట్టి ఆ పాలన్నీ దగ్గరికి గబగబా ఎగిరిపోవాలి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. గబగబా ఎగిరిపోయిన తర్వాత కూర మధురంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా చాలా ఇష్టమైన కూరల్లో ఇదొకటి. చూసి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.